ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరాంతం? అసలు కర్కాటక రాశికి గురువు గారు ఎప్పుడు మంచి చేస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే రాహుతోటి కలవటం వలన కొన్ని ఇబ్బందుల్ని కూడా కలిగిస్తాడు. ఒకటి, తండ్రి గారు ఆరోగ్యం చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది, కోర్టు విషయాలు ఉన్నాయనుకోండి, జడ్జి గారు ఆయన మన పార్టీ కాకుండా అపోనెంట్ పార్టీలో ఉంటారు. అందుకని జడ్జిలతోటి కొంచెం జాగ్రత్త వహించాలి. కోర్టు కేసులు ఉండే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి గనక కోర్టు సంబంధంగా ఉండే వ్యవహారాలలో వీళ్ళు గనక ఫేవరబుల్ జడ్జిమెంట్ కోరుకుంటూ ఉంటే జడ్జి గారు వాళ్ళకి అంత హెల్ప్ఫుల్గా ఉండరనమాట. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ పరంగా గనక మనం చూసుకున్నామనంటే ఉద్యోగ పరంగా వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. అక్కడ గురువు గారు ఉన్నా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు, రాహు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అక్కడ ఆయన ఏమి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడు. అఫ్ కోర్స్ ఇక్కడ ఉండేది ఏమిటి అని అంటే అప్పుడప్పుడు మనం ఎంతో మంచి వాళ్ళు కూడా చూడండి సినిమాల్లో చూపించినట్టు అప్పుడప్పుడు తప్పు పనులు చేస్తుంటారు కదా, అలా ఉద్యోగాల్లో కొన్ని ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. మన ఆలోచనకి విరుద్ధంగా మన ఒక ప్రవర్తనకి విరుద్ధంగా మనం పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అలాంటి పనులు ఏమైనా ఉన్నాయనుకోండి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. కొంచెం ధైర్యంగా చెప్పగలిగితే బాగుంటుంది. శత్రువులపైన విజయం 100% ఉంటుంది. అయితే కోర్టు విషయంలో మాత్రం నేను చెప్పట్లేదు, జనరల్గా ఇక్కడ ఎవరైనా మీతో అపోనెంట్స్ ఉంటే గనక అది బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా గనక చూసుకున్నాము అని అంటే అవి కొంచెము ఇంకా కొనసాగేందుకే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఒకటి, ఈ మార్పు ఈ ఏప్రిల్ నుంచి జరుగుతున్న మార్పు ఏదైతే ఉందో ఇది అక్టోబర్ వరకు ఇలా ఉంటుంది. అక్టోబర్ తర్వాత నుంచి డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. ఈ చేంజెస్ ఏమిటి అని అంటే చాలా మంచి పాజిటివ్ ఆలోచన ఉండటం, ఆరోగ్యపరంగా మార్పు రావటం, దీంతో పాటు కుటుంబంలో మంచిగా ఆనందం ఉండటం, తల్లి గారికి ఆరోగ్యం కుదటపడటం, అలాగే ఏ పని తలపెట్టినా కూడా అవన్నీ శుభంగా జరగటం. కాబట్టి ఇవి అన్నీ కూడా మంచివే. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమిటి అని అంటే సెప్టెంబర్ నుంచి చూసుకుంటే గనక ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే సంతానానికి సంబంధించి ప్రాబ్లమ్స్, మేబీ వాళ్ళు విద్య కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ దూరంగా ఉండటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలగటం, చదువులో అంత ఇంట్రెస్ట్ అనేది చూపించకపోవటం, ఇలాంటివి కొంచెం కనపడుతున్నాయి. అయితే ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను కదా, అదేంటి అని అంటే ఇష్టం లేని పనులు వృత్తి వ్యాపారాల రీత్యా చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే ఏ పనులైతే మనం ఉద్యోగంలో చేయకూడదో ఆ పనులు చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని కొంచెం ఆ విషయంలో ఉద్యోగ వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్గా పర్వాలేదు. బట్ కర్కాటక రాశి వారికి ఇంకా ఫలితాలు ఇంకా రావచ్చు, బట్ కొంచెం అంత ఆశాజనకంగా మనకి కనిపించట్లేదు. ఓకే, ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి సస్టైన్ అవ్వాలి అంటే కొంత గ్రాస్పింగ్ పవర్తో పాటు మన మైండ్ సెట్ కూడా దానికి అనుకూలంగా ఉండాలి. ఏదైతే ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత లేదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ థాట్స్ ఏమైనా నెగిటివ్ వేలో ఉంటే ప్రభావం సంవత్సరం అంతా చూపించే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఫోకస్డ్గా ఉండాలి అన్న, ఆలోచనలు పాజిటివ్గా ఉండాలన్నా ఎటువంటి పరిహారం చేస్తే ఓవరాల్ అంటారు? సంతాన పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా వీరు ఏం చేయాలో తెలుసా? ఆలయాలకి వెళ్ళటం, అక్కడ ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు కదా, పులిహోర పెట్టడం. ఏ ప్రసాదం అంటే ఏ ప్రసాదమైనా కట్టేయచ్చు, తప్పేమీ లేదు. బట్ సెలెక్టివ్గా మీకు అవకాశం ఉంటే గనక పులిహోర నైవేద్యం పెట్టాలి. స్వామి వారికి ఏ ఆలయమైనా పర్వాలేదు, మీ ఇంటి దగ్గర ఉన్న దుర్గాదేవి ఉన్న, అమ్మవారి ఆలయం ఉన్న, స్వామివారి ఆలయం ఉన్న ఏ స్వామి అయినా పర్వాలేదు, పులిహోర నైవేద్యం పెట్టడం. రెండోది ఏమిటి అని అంటే అట్లీస్ట్ అక్టోబర్ వరకు ఆర్ ఈ సంవత్సరం అంతా కూడా కుదిరితే వీరు శనివారాల రోజున బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ బట్టలు వేసుకోకుండా ఉండటం, ఆ కలర్ బట్టలు వేసుకోకుండా ఉండటం అవాయిడ్ చేయగలిగితే బెస్ట్. అవాయిడ్ చేయలేము అంటే మిగతా రోజుల్లో వేసుకున్న ఆ 2 రోజులు వేసుకోకుండా ఉండటం. శనివారం రోజు ఆ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ వేసుకోకపోవటం. తర్వాత ఏమిటి అని అంటే మెయిన్గా తాతగారి ఆశీర్వచనం తీసుకోవటం, తండ్రి గారి ఆశీర్వచనం తీసుకోవటం, సేవ చెయ్యాలి అని అంటే డెఫినెట్గా చేయటం. ఓకే, ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా, నాకు మా అమ్మగారికి నాన్నగారికి ఎలా ఉంటుందండి అని అడుగుతారు. అడగటం కాదు, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం వెళ్ళి చెయ్యాలి. అది చెయ్యగలిగామా మన రుణం మనం తీర్చుకున్నట్టే. తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. కాబట్టి రుణం తీర్చుకోవాలి, నా తల్లిదండ్రులకి నేను సేవ చేసుకోవాలి అనే భావన కనుక ఉంటే ఇది వీళ్ళకి అవకాశం.
కాబట్టి కర్కాటక రాశి వారు ఇవి చేసుకొని వస్తే డెఫినెట్గా వీళ్ళకి మంచి మార్పు అనేది కనపడుతుంది. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రం వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకుంటే ఏ విషయాల్లో బాలేదు అంటారు, పరిహారం ఏం చేస్తే మంచిది అంటారు? ఆశ్లేష నక్షత్రం వారికి ఖర్చులు విపరీతంగా ఉంటాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా కమ్యూనికేషన్స్ పరంగా కొన్ని మాసాలలో ఇబ్బంది పడటం కనపడుతోంది. తొందరపాటుగా మాట్లాడేయటం, గొడవలకి దిగటం, వాళ్ళు చెప్పింది ఎవరో అర్థం చేసుకోవట్లేదు అనటం, ఆ తర్వాత పిల్లలు కూడా చదువులో ఆటంకాలు కలగటం, ముఖ్యంగా టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అంత బాగా పర్ఫామ్ చేయలేకపోవడం, ఇలాంటివి కొంచెం కనపడుతూ ఉంటాయి. విద్యార్థులు కొంచెం ఈ రాశి వారు సఫర్ అయ్యేందుకే అవకాశాలు ఉన్నాయి, ఏ నక్షత్రం వారైనా సరే. కాబట్టి ఇక్కడ ఆశ్లేష నక్షత్రం గనక మనం చూసాము అని అంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వారికి వైవాహిక జీవితంలో కూడా కొంచెం ఇబ్బందులు అనేవి కనబడబోతున్నాయి. ఇవి అక్టోబర్ నుంచి ఉంటాయి. కాబట్టి వీళ్ళ వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు, ఇందాకే మీరు అన్నారు కదా, మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉండటం, ఏ విషయమో చెప్పకపోవడం, అలాగే ఇన్వాల్వ్మెంట్, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం ఒక రిలేషన్షిప్లో, ఇవన్నీ కూడా అంతగా వాళ్ళకి హెల్ప్ఫుల్గా కనిపించట్లేదు. ఉద్యోగాల పరంగా చూసుకుంటే వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా వ్యాపారస్తులు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగ వ్యాపారస్తులకి వీళ్ళకి కూడా మార్పులు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులు ఈ నక్షత్రం వాళ్ళకి మార్పులు ఉన్నాయి. వ్యాపారస్తులకి మాత్రం ఇంకొంచెం వ్యాపార పరంగా ఇబ్బంది పడే అంశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ నక్షత్రం వారు నడుముకి సంబంధించి, నరాలకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇంకెక్కడ వీళ్ళకైతే చాయిస్ లేదు. కిడ్నీస్కి సంబంధించి యూటీఐ ప్రాబ్లమ్స్ రావటం, యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివి చాలా క్లియర్గా వీళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారు ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. వీరు ఏమిటి అనంటే ఆవుకి నానబెట్టిన పెసలు పెడుతూ ఉండటం, అలాగే వీళ్ళు కూడా నానబెట్టిన పెసలని తీసుకుంటూ ఉండటం, ఆహారంగా తీసుకోవటం. లేవండి మేము అలా తీసుకోలేమంటే మనం మామూలుగా పెసరట్లు వేస్తాం కదా, పెసరట్టు తీసుకోవటం, ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఏంటి అనంటే దానంలో పెసలు దానం ఇవ్వటం, గ్రీన్ వస్త్రాలను దానం ఇవ్వటం, ఇవి చేసుకుంటూ రావాలి. విష్ణు సహస్రనామాలు చదవాలి. విష్ణు సహస్రనామాలు కానీ చదవటం కానీ, లేకపోతే స్తోత్రాలు, నామాలు వినటం కానీ, ఇది ఎవ్రీడే చేయాల్సిందే. ఇది చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.